కరెక్ట్ గా నిరాకారుడికి కనెక్ట్ అయినప్పుడు మన ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది. ఆ పాపం వినాశనం అయిన తర్వాత మీరు ఏ కోడలితో సమస్య ఉందంటున్నారో, ఏ అల్లుడితో సమస్య ఉంటుందంటున్నారో అటు నుంచి సమస్యలు రావని కాదు, వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఆత్మలో వినాశనం అవ్వలేదు కదా. మీరు కనెక్ట్ అయ్యారు శివుడికి, గాని వాళ్ళు అవ్వలేదు కదా. సో అప్పుడు ఏమవుతది? మీ ఆత్మలో పాపం వినాశనం అయినప్పుడు కోడలి నుంచి గాని, అల్లుడి నుంచి గాని సమస్య వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రత మీ మీద పడదు. అది వచ్చినప్పుడు మీరు ఆ స్థితిలో ఉంటారు. మీకు భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని ఏదైతే వాట్సాప్ గ్రూపులు ఓపెన్ చేశామో, ఆ గ్రూపులో తెలుగు వరదానాలు, ఇంగ్లీష్ వరదానాలు 2 ఇస్తున్నాం. సో ఆ తెలుగు, ఇంగ్లీష్ వరదానాలు మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఫస్ట్ ఆ వరదానం భగవానుడు ఇస్తున్నారని మీకు మీరు తీసుకుని అందరికీ ఇస్తూ పోవాలి. అందరికీ ఇస్తూ పోయినప్పుడు ఏమవుతది? అవే మీకు మల్టిప్లై అయి తిరిగొస్తది. ఈ రోజు కోడలి నుంచి గాని, అల్లుడి నుంచి గాని మాటల ద్వారా మీరు సమస్యల్ని ఎదుర్కొంటున్నారో, ఇది కోడలు, అల్లుడని కాదు, ఎవరి నుంచైనా సరే. మీరు ఒకప్పుడు ఎవరినో మాటలు అనుంటారు, ఆలోచించుంటారు. అవే మీకు తిరిగొస్తున్నాయి. సో ఇప్పుడు ఆ మాటలు, ఆలోచనలు 2 ప్రతీదీ వరదానం చేసేస్తాం. సో అప్పుడు అవే తిరిగొస్తాయి. సో ఆ విషయాన్ని సరిదిద్దుకోమంటున్నాం. ఈ రోజు మేము ఏ వరదానాలు ఇవ్వము. వరదానం అంటే ఏంటి? అవతల వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తున్నాం. వాళ్ళు సంతోషంగా ఉండాలి. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సమస్యలో కోడలికి, అల్లుడికి ఇస్తూ పోవాలి. మీరు జన్మలు తీసుకుంటూ వచ్చినప్పుడు ఎవరెవరిని ఏమేమి అంటూ ఉన్నారో ఈ పాత్రల ద్వారా ఇప్పుడు తిరిగొస్తోంది. సో నిరాకారుడికి కనెక్ట్ అయినప్పుడు పాపం వినాశనం అవుతది. కానీ కోడలు, అల్లుడు అనే మాటలు అంటారు. బయట భగవంతుడు ఆత్మలో ఉన్న పాపాన్ని వినాశనం చేసి శక్తిని పెంచుతారే తప్పితే బయట పరిస్థితుల్ని చక్కదిద్దరు. ఎందుకంటే బయట పరిస్థితులు మన యొక్క ఆత్మ స్థితినే, మన కర్మలే బయటొస్తున్నాయి. కాబట్టి లోపల సరిదిద్దుతాడైనా బయట సరిదిద్దడు. ఈ అవగాహన కూడా చాలా మంది అవసరం. ఎందుకంటే అందరూ కోడల్ని ఎలా సరిదిద్దాలి, అల్లుడిని ఎలా సరిదిద్దాలి అంటున్నారు. సరిదిద్దాల్సింది కోడల్ని, అల్లుడిని కాదు. మన ఆత్మలో ఉన్న పాపాన్ని వినాశనం చెయ్యాలి. ఆ తర్వాత మన ఆలోచన విధానాన్ని సరిదిద్దాలి. సో ఎప్పుడైతే మనం మన ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోతదో, అటువైపు నుంచి వచ్చే మాటలు, తిట్లు ఇవన్నీ ఆగిపోతాయి. ఇది కోడలు, అల్లుడు కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వర్తిస్తది. ఏ సంబంధంలో అయినా ఇదే లాజిక్ వర్తిస్తది. సో ఇది యాక్చువల్‌గా చేయాల్సిన పరిస్థితి. అందుకే మేము మీ అందరికీ చెప్తున్నాము. నిరాకారుడికి కనెక్ట్ అవ్వండి. మీకు రుజువులు చూపిస్తున్నాం కదా. నిరాకారుడు అనంగానే మళ్ళీ అందరూ ఎటెటో వెళ్ళిపోతున్నారు. మీరు ఆ సంస్థనా, ఈ సంస్థనా అంటున్నారు. సంస్థలను వదిలేసేయండి. భగవద్గీతను చూడండి.